సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ హాస్టల్ విద్యార్థుల సమస్యలపై మహాన్యూస్ ప్రసారం చేసిన కథనం అధికారుల్లో కదలికొచ్చింది. వార్డెన్ ఒక ఉపాధ్యాయుడి ప్రవర్తనపై విద్యార్థులు చేసిన ఆరోపణలని సీరియస్గా తీసుకున్న విద్యాశాఖ తక్షణమే విచారణకు ఆదేశించింది. హాస్టల్ విద్యార్థుల ఆవేదన పరిగణలో తీసుకుని క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతామని విద్యాధికారి నాగరం శ్రీనివాస్ వెల్లడించారు. వార్డెన్ ఉపాధ్యాయునికి మధ్య ఉన్న సంబంధాల కారణంగా విధి నిర్వహణలో ఏవైనా లోపాలు జరిగినా విద్యార్థులను ఇబ్బంది పెట్టినా సహించేది లేదు అంటున్న విద్యాధికారి నాగరం శ్రీనివాస్తో మా ప్రతినిధి ఆసిఫ్ ఫేస్ టు ఫేస్. ఎస్సీ బాలుర హాస్టల్లో ఏం జరుగుతుంది, అసలు సమస్యలు లేవనెత్తే విద్యార్థులను చంపేస్తారంటూ ఇప్పటికే హాస్టల్ వార్డెన్ కాల్ రికార్డింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ప్రస్తుతం నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ హాస్టల్లో ఉన్నాం. సిర్గాపూర్ హాస్టల్లో చూసుకోవచ్చు, విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. పరిస్థితి ఏదైతే సిర్గాపూర్ హాస్టల్లో జరిగిన ఏదైతే సమస్యలు అంటే ఇక్కడ దాదాపు 10 రోజుల నుంచి విద్యుత్ సమస్య, అనేక సమస్యలు వెంటాడుతున్నాయంటూ విద్యార్థులు ఒక్కసారిగా ఆగ్రహించారు. ఆ తర్వాత ఏదైతే విద్యార్థులు ఆగ్రహించిన నేపథ్యంలోని ఈ నెల 1వ తేదీన ఒక్కసారిగా రాత్రి సమయంలోని చర్యలు కూడా రోడ్డుపై బైఠాయించడం జరిగింది. రోడ్డుపై బైఠాయించిన నేపథ్యంలోని అక్కడ విద్యార్థులు ఆగ్రహించిన నేపథ్యంలోని అధికారులు కూడా స్పందించారు. హాస్టల్ వార్డెన్ కూడా సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోని హాస్టల్ వార్డెన్ హాస్టల్ సిబ్బందితో మాట్లాడుతూ ఒక్కసారిగా విద్యార్థులు ఎవరైతే తమపై ఆగ్రహించిన నేపథ్యంలోనే అక్కడైతే విద్యార్థులను విషమిచ్చి చంపేయాలంటూ కూడా అక్కడ హాస్టల్ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే హాస్టల్ సిబ్బంది కూడా ఆ కాల్ రికార్డింగ్ కూడా వైరల్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే హాస్టల్ వార్డెన్ కూడా అధికారులు కూడా ఇక్కడ సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం మనంతో విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఏం జరిగింది పెద్ద ఇంటకు ఇక్కడ ఏ క్లాస్, ఏం పేరు ఇది? ఆ రోజు కరెంట్ లేకుండే సార్, కరెంట్ లేకపోతే సార్కి ఫోన్ చేస్తే రెస్పాండ్ కాకొచ్చింది సార్. ఇన్ని రోజులు కరెంట్ వస్తుంది పోతుంది అయితే ఇన్ని రోజులు ఆపుకున్నాం సార్. అయితే ధర్నా కూర్చున్నాం సార్, కూర్చున్నాం. తర్వాత సర్పంచ్ వచ్చి మాకు మంచి చెప్పి ఆనందం అనిపించారు. ఇట్లా ఎందుకు కూర్చురు అంటే మంచి సమస్య కాకుండా ఇంకా మీకు ఎప్పటికీ కనీసం ఏదైతే అసలు సౌకర్యాలు లేకుండా ఇక్కడ బెడ్లు కూడా అమ్ముకున్న పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు ఇప్పటికే తెలుస్తుంది. ముఖ్యంగా ఏం జరిగింది? ఇంకా తాగి వచ్చి మాకు కొట్టింది సార్. బెడ్లు, బియ్యము, బ్యాగులు, మాకేమేమో వచ్చిన వస్తువులు మొత్తం అమ్మేస్తాం సార్. సార్ నాకు లాస్ట్ ఇయర్ సార్ ఆడ అంబేద్కర్ చౌక్ ఆడ ఫోన్ మాట్లాడితే నాకు కుత్కెబట్టి లేపి నేల గుద్దింది సార్. కింద నాకు నొస్తుంది సార్ రోజు అంటే అప్పుడు కొడుతుండే సార్. ఇంకా నీ పైన టార్గెట్ ఉంది, ఇది ఉంది, నీకు చంపేస్తా, నీకు బిల్డింగ్ పైన నుంచి ఎత్తేస్తా ఇట్లా చెప్తుండే సార్. ఇంకా నాకు పురుగుల మందు వేసి చంపేయండి అంటుండే సార్. నూనె లేదు సార్, కూర చేస్తాం సార్ అంటే రవణకు ఏమన్నాడు, వాళ్ళకు పురుగుల మందు వేసి చంపేయండి అని అన్నాడు సార్. రవణ నూనె లేకుండా వంట చేసి మాకు తినిపించి వెళ్ళిపోయింది సార్. ఒకరోజు స్నాక్స్ ఇచ్చింది సార్. ఇన్ని రోజుల నుంచి మాకు స్నాక్స్ లేదు, గుడ్డు లేదు, ఏం లేదు సార్. సంజురెడ్డి వచ్చిండు, చెప్పిండు సార్ బెడ్లు అమ్ముకొని పోయిండు, మళ్ళీ బియ్యం అమ్ముకొని చికెన్ తెచ్చిండు, బియ్యం అమ్ముకో మళ్ళా బ్యాగులు అమ్ముకున్నాడు, పెట్టెలు అమ్ముకున్నాడు. ఇక్కడ నిలబడ్డా సార్ ప్లేట్ తీసుకొని. ఇక నాకు కొట్టుకుంటా పైన తీసుకొని పోయింది సార్ చంపేయడానికి. నా కాలు మొక్తే అంటే వదిలేసింది సార్. ఇంకొకసారి ఊర్లో కూడా కొట్టింది సార్. ఈ హాస్టల్ లేకపోతే ఇంకొక హాస్టల్లో ఉన్న వాళ్ళకి అందరికీ పురుగుల మంది ఇచ్చి చంపేయమన్నాడు, అది ఇది అంటుంది సార్. బాలుర హాస్టల్ ఏదైతే సిర్గాపూర్ ఉందో, సిర్గాపూర్లో గత అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కిషన్ ఏదైతే వార్డెన్ ఉందో, వార్డెన్ సంబంధించిన అనేక సమస్యలు అంటే ఇప్పుడైతే సస్పెండ్ చేసిన తర్వాత ఆయన సంబంధించిన విద్యార్థులకు టార్చర్ చేసిన పరిస్థితులు ఇప్పటికే ఒక్కొక్కటికి వెలుగులో వస్తున్నాయి. వార్డెన్ చేసిన పరిస్థితి కూడా ఇప్పటికే విద్యార్థులు కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యే కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో, ఏదైతే ఇప్పటికీ ఆయనకు సస్పెండ్ చేయడం కాదు, ఖచ్చితంగా ఆయనకు జైలుకు పంపాలి, ఖచ్చితంగా చేయాలని కూడా విద్యార్థులు కూడా ఆగ్రహించిన పరిస్థితి కూడా ఏర్పడింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆసిఫ్, మహాన్యూస్, సిర్గాపూర్ హాస్టల్ నుండి. ఈ హాస్టల్ ఇన్సిడెంట్ విషయం పైన పిల్లలు భయభ్రాంతులకు గురి అవుతూ మీడియా ముందు మరి లక్ష్మణ్ గారు టీసీ ఇచ్చి మమ్మల్ని బయటికి పంపిస్తాను అని చెప్పారు అని వాళ్ళు మాతో మాట్లాడారని చెప్పేసి మహాన్యూస్ వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి పిల్లలు అట్లా ఎందుకు మాట్లాడారు అనే విషయాన్ని యాజ్ ఏ ఎంఈఓ అండ్ హెడ్ మాస్టర్గా నా కోణంలో నేను వాళ్ళతోని మరి విచారణ చేసుకొని లక్ష్మణ్ గారితో కూడా విచారణ చేసి ఇందులో నిజానిజాలను నిర్ధారణ చేసుకొని ఒకవేళ ఇది వాస్తవమే ఉంటే లక్ష్మణ్ గారి పైన చర్యలు తీసుకుంటా. నేను 2 సంవత్సరాలు అవుతుంది పాఠశాలకు వచ్చి. గతంలో లక్ష్మణ్ కూడా నా దగ్గర మనూరులో ఉన్నప్పుడు నా చేతి కింద పనిచేసిండు. ఆయన కూడా హెడ్ మాస్టర్ ప్రమోషన్ సిద్ధంగా ఉన్నాడు
ఉన్నాడు కాబట్టి మరి సార్ నేను మీ చేతి కింద పని నేర్చుకోవడానికి మరి మీ దగ్గరికి రావాలన్నా అని చెప్పి నేను ట్రాన్స్ఫర్ అయిన వెంటనే నెక్స్ట్ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి నన్ను అడిగి ఇక్కడ రావడం జరిగింది. ఆయన నేను ఎంఈఓగా ఉన్న సందర్భంలో మరి హెడ్ మాస్టర్ గా ఏమేం పనులు నేర్చుకోవాలనేది క్షుణ్ణంగా తూచా తప్పకుండా నన్ను అనుసరిస్తూ పని నేర్చుకుంటున్నాడు. కేవలం నా చేతి కింద హెడ్ మాస్టర్ గా పనులు నేర్చుకోవడానికి ఇక్కడ పాఠశాలకు వచ్చిండు ఆయన. కాబట్టి పూర్తి స్థాయి దృష్టి పెట్టి పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఇది ఎక్కడో కొంచెం నాకు అనుమానం కనపడతా ఉంది ఈ ఇన్సిడెంట్ లా. కాబట్టి 100% నేను పిల్లలతోని వాకప్ చేసుకొని దీంట్లో నిజాలను తేల్చి నేను ముందుకెళ్తానని చెప్పి మీడియాకి తెలియజేస్తా ఉన్నా. పర్యాటక ప్రియులు ఎంత